నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం నందు 40 సంవత్సరాల విధులు నిర్వహించి 7 మంది కార్యాలయ ఉద్యోగస్తులు పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పదవీ విరమణ నిర్వహించిన వారిలో జి. మోసెస్, వి. శ్రీనివాసరావు, ఎన్. యేసోబు, ఎస్కే దస్తగిరి పాషా, ఈ. బాలయ్య, ఎం. వెంకటస్వామి, ఏ. కమలమ్మలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారికి అభినందన పదవీ విరమణ శుభాకాంక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టి. సంపత్ కుమార్, నగర మేయర్ స్రవంతి పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, అసోసియేషన్ ఎంప్లాయీస్, నేతలు, కుటుంబ సభ్యులు వారిని ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ నేత చక్రపాణి, పర్చూరు శ్రీనివాసరావు, సన్మాన గ్రహీత జి. మోసెస్లు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, బాలకృష్ణ, కిషోర్, శ్రీనివాసులు, జాకీర్, బాలచెన్నయ్య, సమద్, మునికృష్ణ, జాషువా, కమల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ పదవి విరమణ నుంచి పరిచయం, మన రెవెన్యూ సెక్షన్ నుంచి చాలా ఆయన అధికారులకు ఉద్దిగ్గా ఉండి చక్కగా పనిచేస్తూ ఎక్కడ కూడా మాట రాకుండా ఆయన పలు సెక్షన్లకు బదిలీ కావడం జరిగింది. ఆయన కూడా చక్కగా పనిచేశారు. ఆయన కూడా పదవి విరమణ మహోత్సవ శుభాకాంక్షలు. మరి సూపరింటెండెంట్ ఎంతో సంతోషకరంగా మంచి ఫ్యామిలీ, వీరు ఒకరికొకరు అఫెక్షన్ గా ఉంటూ ఈ రోజు ఈ సందర్భంగా మేము మా సమక్షంలో నగరపాలక సంస్థ కార్యాలయం నందు మరి ఎప్పుడు కూడా ఒకేసారి 7 మంది ఉద్యోగులు రిటైర్డ్ అవ్వడం ఇదే మొదటిసారి. వారందరికి కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మరి నగర మేయర్ గారు, మరి ఎస్సీ గారు, డీసీ గారు, ఈఈ గారు, మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఘనంగా సన్మానం చేయాలనే ఉద్దేశంతో మరి 40 సంవత్సరాలు ఈ నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజలకి మంచి సేవలు అందించినందుకు గాను వారందరూ కూడా మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ బంధుమిత్రులకి మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల్లూరు నగరపాలక సంస్థ నందు సుమారుగా 7 మంది ఈరోజు రిటైర్మెంట్ జరగడం జరిగింది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ని మేము ఇక్కడ ఎంతో ఘనంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరం కూడా కలిపి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు మరియు రిటైర్డ్ అవుతున్నటువంటి వారి బంధువులు, స్నేహితులు అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఒక పండుగ వాతావరణం లాగా జరగటం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఎందుకంటే వారి యొక్క బంధువులు వారందరూ కూడా వచ్చి వాళ్ళని షాల్తోటి, పూలమాలలతోటి, బుకేలతోటి వాళ్ళని ఎంతో ఘనంగా గిఫ్ట్లు ఇచ్చి సంతోషంగా వాళ్ళు సన్మానించటం అంటే మేము ఏర్పాటు చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎంతో వాళ్ళ ఉద్యోగ రీత్యా వారి యొక్క పనితీరును ఎంతో మెరుగ్గా చేసి వారు అందరి ప్రశంసలు పొందారు. వారు అందరినీ కూడా ఇక్కడ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు జరిగినటువంటి పదవి విరమణ ఈ కార్యక్రమము ఎంతో దేదీప్యమానంగా ఎప్పుడు జరగని కనీవిన రీతిలో మరి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, మరి ప్రియులు మా బావగారు చక్రపాణి గారు, అదే సమయంలో మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ప్రియులు పరుచూరు శ్రీనివాసులు గారు, అదే సమయంలో అధికారులు, అనాధికారులు, ఆర్ఓలు, ఆర్ఐలు, మున్సిపల్ స్టాఫ్ 50 మంది, నగరపాలక సంస్థ మేయర్ గారు, ఎస్సీ గారు, కమిషనర్ గారు, మరి డిఈలు, ఏఈలు, మరి ఈఈలు అందరూ కూడా ఏకధాటిగా అందరూ కూడా కలిసి ఈ యొక్క సభను, సన్మాన సభ కార్యక్రమాన్ని
ఎంతో చక్కగా జరిగించారు. మరి ఖర్చుకు వెనకాడక మరి వారి యొక్క అభిమానాన్ని మా అందరి పట్ల 7గురి పట్ల వారు చూపించినందుకు ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అందులో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఎవరికి కూడా ఇవ్వరు, కానీ మా కమిషనర్ గారు ఈ పర్మిషన్ ఇచ్చే విషయంలో ఆయన ముందుండి బావే మా చక్కెరపాణి బావే వీడు, ఎందుకంటే వీడు లేకపోతే నాకు కొంచెం కష్టమే మున్సిపల్ ఆఫీస్లో, ఎందుకంటే ప్రతి దాంట్లో ముందుండి నడిపించాడు. అలాగే మా స్టాఫ్ అంతా కూడా నన్ను రమణారెడ్డి కూడా నాతో సహచర ఉద్యోగస్తుడు రమణారెడ్డి. ఇది మస్తాను, నా తరపున ఈ మస్తాన్ అనేటువంటి బిడ్డ ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు, అది నాకు తృప్తి. మరి ఎక్కువగా రెవెన్యూ సెక్షన్ల వారు ఎంతో కష్టపడ్డారు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ఎక్కువ పనిచేశాను. వారు నన్ను ఎంతో ప్రేమించారు, వారి ప్రేమను